ఈ లోకంలో ఎవరి పని వాళ్ళు చేసుకున్న తప్పే అవుతుంది. మన పని మనం చేసుకుంటూ మన పిల్లల కోసం, మన కాళ్ళ మీద మనం నిలబడాలని ఏదో ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నాన్ని ఎదుటి వాళ్ళు ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేస్తున్నారు చూడు. అలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే అసలు యూట్యూబ్‌లో కనబడడం, సోషల్ మీడియాలో కనిపించినంత మాత్రాన తక్కువ చేసి చూడడం ఎందుకు ఇదంతా నాకైతే ఏం అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళు అలానే తయారయ్యారు. చదువుకోని వాళ్ళు అలానే తయారయ్యారు. అసలు యూట్యూబ్ గురించి కనీస జ్ఞానం లేని వాళ్ళ దగ్గర మొరపెట్టుకోవడం ఎందుకండి? యూట్యూబ్ గురించి ఏంటి అని అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడండి, సమాధానం చెప్తాం. అంతేకాని వెనకాల గోతులు తీసుకుంటూ వెనకాల మాట్లాడితే ఏం ప్రయోజనం లేదండి. మా బ్రతికేది మమ్మల్ని బ్రతకనివ్వండి. ఒక 10 లక్షలు మాకు కావాలి ఇస్తారనంటే ఎవరైనా ఇస్తారండి? అప్పుడు మా కంటికి కూడా కనిపించినంత దూరంలో ఉంటారు. కానీ ఇలాంటివి మేము చేసుకుంటే ఏదో మా బ్రతుకు మేము బ్రతుకుంటే ఈ సూటిపోటి మాటలు ఎందుకండి? నాలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా లేడీస్కి, మన వెనకాల గోతులు తీసి మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు మన చుట్టూ ఉంటారండి. కానీ మీ భర్త మీకు అండగా ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు ఏమీ చేయలేరు. మనమైతే తప్పు అయితే చేయట్లేదు, అది గుర్తుంచుకోండి. ఓర్వలేని వాళ్ళు అలానే చేస్తారు.